లార్డ్. అందరికీ వందనములు. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుని చెంతకి చేరితే ఒక చిన్న పిల్లవాడు రోడ్డు పక్కన గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాని తల్లి దగ్గరలో లేదు. ఆ దారిన వెళ్తున్న వాళ్ళు ఆ పిల్లవానిని ఎత్తుకొని లాలిస్తున్నారు. కానీ అతడు మాత్రం ఏడుపు ఆపడం లేదు. వారి చేతిలో ఉన్న వస్తువులతో శబ్దాలు చేస్తూ, పాటలు పాడుతూ ఇలా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నా గానీ వారి ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించలేదు. ఆ ఏడిపినటువంటి తల్లి పరుగు పరుగున వచ్చి తన పిల్లవాడిని చేతిలోకి తీసుకుని ఒడిలో పెట్టుకోగానే ఆ పిల్లవాడు వెంటనే ఏడుపు ఆపేస్తాడు. నన్ను కన్న తల్లి యొక్క ఒడికి నేను చేరాను అని ఎప్పుడైతే ఆ పసికందు గ్రహించాడో వెంటనే ఆ ఏడుపు ఆగిపోయింది. అదేవిధంగా దేవుని చేత సృష్టించబడిన మనిషి సుఖము లేక, సంతోషము లేక, సమాధానం లేక ఏడుస్తున్నాడు. పాపిష్టి పనులు చేసి వాటి వలన వచ్చిన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, వ్యాధి బాధలను బట్టి ఏడుస్తున్నాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియక ఏడుస్తున్నాడు. ఈ విధంగా ఏడ్చే మనిషి యొక్క ఏడుపు ఎప్పుడు ఆగుతుంది? ఈ ఏడుపునకు ఎప్పుడు ముగింపు వస్తుంది? ఆ పసికందు ఎప్పుడైతే తన కన్న తల్లి ఒడిలో చేరాడో అప్పుడే అతనికి ఏడుపుకి ముగింపు వచ్చింది. అతని ఏడుపు ఆగిపోయింది. అదేవిధంగా మనిషి ఎప్పుడైతే తను సృష్టించిన దేవుని ఒడికి చేరతాడో, ఆయన చేతిలో పడతారో అప్పుడే అతనికి ఏడుపు ఆగుతుంది. సహోదరి, సహోదరుడా, నువ్వు చేసిన పాపిష్టి పనుల వలన వచ్చిన శాపభారము, ఏడుపు, వ్యాధి బాధలు ఇవన్నీ పోవాలంటే నిన్ను సృష్టించిన దేవుని ఒడికి నీవు చేరాలి. నిన్ను సృష్టించిన దేవుడు ఎవరో నీకు తెలుసా? నువ్వు నమ్ముతున్న దేవుడు నువ్వు సృష్టించిన వాడేనని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రమును చూచి లోకరక్షకుడు పుట్టాడని, ఆయనే తమను సృష్టించిన వాడని, ఆయనను కనుగొని పూజించాలని వారి దేశాన్ని, కుటుంబాన్ని విడిచి అనేక రోజులు ప్రయాణం చేసి ప్రభువు అయిన యేసుక్రీస్తుని కనుగొన్నారు. మనిషికి ఉన్న ఏడుపును ఆపడానికి ఆ మనిషి సృష్టించిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. మనిషి యొక్క కన్నీటిని, మనిషి యొక్క శాపాన్ని, పాపాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ప్రతి మనిషి యొక్క పాప భారాన్ని, శాపాన్ని కొట్టివేయగలవాడు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంతటి ప్రేమ కలిగిన దేవుని చెంతకు చేరకుండా ఎంతకాలము నీ ఏడుపులో, నిట్టూర్పులో కాలం గడిపేస్తావో? ఆ పసిపిల్లవాడి ఏడుపు తల్లివడికి చేరిన వెంటనే ఎలా ఆగిపోయిందో అలాగే నీ ఏడుపు కూడా ఆగాలంటే యేసయ్య చెంతకు నేడే చేరి ఆయన అనుగ్రహించు ప్రేమను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించమని మనవి. దేవుని చెంతకు చేరితే అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రము 2 పాయలైంది. దేవుని చెంతకు చేరితే 3 బారిన రూతు జీవితము చిగురించింది. దేవుని చెంతకు చేరితే గుడ్రాలైన హన్న కన్నీరు ఆగిపోయింది. దేవుని చెంతకు చేరితే దావీదునకు దూరమైన కుటుంబం తిరిగి తన చెంతకు చేరింది. దేవుని చెంతకు చేరితే జీవితంపై విరక్తి చెందిన స్త్రీకి విముక్తి పొందుకుంది. దేవుని చెంతకు చేరితే ఎగసపడుతున్న సముద్రము ఆగిపోయింది. దేవుని చెంతకి నువ్వు నేను చేరగలిగితే దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతమైన కార్యాలను ఆయన జరిగిస్తారు. మనల్ని సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోలేకపోతే మన కన్నీళ్ళు ఒక కొలిక్కి రావు. మన జీవితము స్వార్థకము కాదు. ఎప్పుడైతే దేవుని నామాన్ని మనం తెలుసుకుంటామో, మన సృష్టించిన దేవుడు ఎవరో మనం తెలుసుకుంటామో, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును ఆరాధిస్తామో తప్పకుండా దేవుని కృప మన మీద, మన కుటుంబం మీద ఉంచబడుతుంది. దేవుని చెంతకు చేరితే నీకున్న లోపాలన్నీ కూడా సరిచేయబడతాయి. నీ వ్యాధి బాధలన్నిటి నుండి కూడా నువ్వు విడిపించబడతావు. దేవుని మార్గంలో నువ్వు తప్పకుండా మంచి వ్యక్తిగా, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ముందుకు కొనసాగుతావు. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
మేమేమై ఉన్నామో ప్రవ్వా, కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఇలా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మీ చెంతకు చేరితేనైనా మా వ్యాధి బాధలన్నీ పోతాయ్యా. మీ చెంత చేరితేనైనా మాకంతా మనశ్శాంతి ఉంటుందని మీరు మాట్లాడారు. చెంతకు చేరితే మాకు సమాధానాన్ని అనుగ్రహిస్తారని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మేమందరం ఎల్లప్పుడూ మీ చెంత చేరే కృప అనుగ్రహించండి. మేమందరం ఎల్లప్పుడూ నాయన మీ యందు భయభక్తులతో జీవించే కృపనైనా మీరు అనుగ్రహించండి. దేవా, మీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనకి నైనా సమాధానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ చేతి పని వారిని ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. ఏ బిడ్డ తప్పిపోకుండా ప్రతి బిడ్డ మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృపను గ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్నాయినా ఏ అవసరతతోనైనా మీ పాదాల చెంతనైనా మొరపెడుతున్నారు అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. బలహీనలను బలపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.